టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలక పరిణామాలకు రంగం సిద్ధమైందా? ఇన్నాళ్లు పార్టీని భుజాన మోసిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలంటే సమస్యలు ఉండకూడదు అనే భావనలో కేటీఆర్ ఉన్నారా? ఇన్నాళ్ళు పార్టీలో తానే కర్త కర్మ క్రియ అని భావించిన కేటీఆర్ వాస్తవం అర్థం చేసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తోంది. కానీ ఎక్కడో ఏదో తెలియని లోపం కనిపిస్తోంది. ఆ లోపమే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పోరాడాల్సినటువంటి సమయంలో ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ క్లారిటీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి కేసీఆర్ ఉద్యమ రాజకీయాలను స్వయంగా చూసి దేశంలోనే పాపులర్ అయిన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్పై పోరాడటానికి ఆరోగ్య సమస్యలతో ఇగోతో బయటకు రావటానికి ఇష్టపడటం లేదు. తన కుర్చీలో తన కలలో కూడా ఊహించని వ్యక్తి కూర్చోవటాన్ని భరించలేకపోతున్నారు కేసీఆర్. అందుకే శాసనసభ సమావేశాలకు కూడా హాజరయ్యేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు హాజరయ్యారు. కేటీఆర్, హరీష్ రావు లేదంటే ఇతర పార్టీ నేతలే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇక కేటీఆర్ పై కేసు నమోదైనటువంటి సమయంలో ఆయన బయటకు వస్తారని పెద్ద చర్చ జరిగింది. కానీ అసలు ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి ఒక్క మీడియా సమావేశం కూడా లేదు. కేసీఆర్ మీడియాతో మాట్లాడితే ఆ రేంజే వేరు, ఆ సందడి వేరు, ఆ హడావుడి వేరు. నేషనల్ మీడియా కూడా కేసీఆర్ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కౌంటర్లు, సెటైర్లు ఇలా ఎన్నో ఆయన ప్రసంగంలో ఉంటాయి. అలాంటి కేసీఆర్ ఇలా మౌనంగా ఉండడంతో మీడియా కూడా కాస్త తెలంగాణలో సరైన సందడి కోసం ఎదురు చూస్తోంది. ఇక ఇప్పుడు కేసీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కొత్త ఏడాదిలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. శాసనసభ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవటం, అలాగే ప్రభుత్వంపై పోరాటం చేసే పరిస్థితిలో కేసీఆర్ లేకపోవటం వంటివి పార్టీని మానసికంగా దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని తన గురించి మీడియాలో చర్చలు లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా కేసీఆర్ రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరు అనే పెద్ద చర్చే మొదలైంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కేటీఆర్ ఉన్నారు. అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలోకి కేటీఆర్ వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కేసీఆర్ స్థానంలో హరీష్ రావు భారత రాష్ట్ర సమితిని నడిపించనున్నారు. వాస్తవానికి హరీష్ రావు ప్రభుత్వంలో అప్పట్లో కాస్త కంఫర్టబుల్గా కనిపించలేదు. ఆయన్ను పక్కన పెట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని భావించినట్లు అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇక హరీష్ రావు కూడా కేసీఆర్తో అలాగే కేటీఆర్ దూరం పాటిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. సీనియర్ నేతలందరూ హరీష్ రావుతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. ఇది నచ్చని కేటీఆర్ హరీష్ రావును పక్కన పెట్టే ప్రయత్నం చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు హరీష్ రావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కొనసాగాలని, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారన్నటువంటి తెలుస్తోంది. ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనుక వస్తే హరీష్ నుంచి ఇబ్బందులు ఉండవద్దని, ఆయన ఇగోని కూడా సాటిస్ఫై చేయడానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదులుకుంటే మంచిది అనే ఒపీనియన్లో కేటీఆర్ ఉన్నారట. వాస్తవానికి భారత రాష్ట్ర సమితిపై హరీష్ రావుకి పట్టు ఎక్కువే. కేటీఆర్తో పోలిస్తే హరీష్కు పార్టీ సీనియర్ నేతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కేసీఆర్తో సన్నిహితంగా ఉండే వాళ్ళు అందరితో హరీష్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒక రకంగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హరీష్కు ప్రాధాన్యత లేదు అనే ఆవేదన ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి నేతల్లో ఎక్కువగా ఉండేది. ఇక కేసీఆర్ కూడా హరీష్ను చాలా బాగా చూసుకుంటారు అనేటువంటిది చాలా మందిలో ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచారు హరీష్ రావు. కేసీఆర్ అన్ని నిర్ణయాల్లో హరీష్ రావు భాగస్వామ్యం ఉండేది. ఉద్యమ సమయంలో అలాగే ఏదైనా ప్రధాన పార్టీలకు మద్దతు ఇచ్చే సమయంలో హరీష్ రావు నిర్ణయాలకు, హరీష్ రావు అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. అయితే
కేటీఆర్ వచ్చిన తర్వాత మాత్రం అన్ని విషయాల్లో హరీష్కు ప్రాధాన్యత తగ్గింది అనే ఒపీనియన్ కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ హరీష్ను పక్కన పెట్టడం కంటే నెత్తిన పెట్టుకోవటం మంచిది అని భావిస్తున్నట్లు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. వాస్తవానికి కేటీఆర్ గనక అరెస్ట్ అయితే బీఆర్ఎస్ మానసిక పరిస్థితి ఖచ్చితంగా ప్రభావితమవుతుంది. ఆ పార్టీ క్యాడర్ లీడర్ కాడి వదిలేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సమయంలో హరీష్ రావు సహకారం అనేటువంటిది అత్యంత కీలకం. కాబట్టి హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే సమస్యలు ఉండవు అనే భావనలో కేటీఆర్ ఉన్నారు. ఒకవేళ తాను జైలుకు వెళ్ళినా సమర్థవంతంగా పార్టీని అధ్యక్షుడి హోదాలో అత్యంత క్యాపబుల్గా నడిపించగలిగేటువంటి సత్తా హరీష్ రావుకు ఉందని భావిస్తున్నారు కేటీఆర్. తాజాగా 2025లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తుంటే హరీష్ రావు ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు లాంఛనమే అనేటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే హరీష్ మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యమ సమయంలో కూడా ఆయన దూకుడుగానే ఉండేవారు. ఆ దూకుడిని మరోసారి హరీష్ ప్రదర్శించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్కు కలిసి వస్తుంది. హరీష్తో దూరం కంటే సమన్వయమే ఇప్పుడు కేటీఆర్కు అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూ. కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ పదవి కోసం కక్కుర్తి పడకుండా వదులుకోవటమే మంచిదనే అభిప్రాయాన్ని కేటీఆర్ డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.